Yeah, welcome to current affair discussion. Today we are going to discuss February 1 to 10 part 1 current affairs. Moving to first question. First question here, passed away incident. World oldest living Olympic gold medalist in athletics recently passed away. The personality name Greg Bell. Okay, right. ఇక్కడ కేటగిరీ స్పోర్ట్స్ కేటగిరీ ఏంటంటే అథ్లెటిక్స్. ఇఫ్ యూ రిమెంబర్ జనవరి ఫస్ట్ వీక్ నేను మీతో ఫీమేల్ పర్సనాలిటీ ఫ్రమ్ హంగేరీ జిమ్నాస్టిక్స్లో వరల్డ్స్ ఓల్డెస్ట్ లివింగ్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ చనిపోయారని చెప్పి మాట్లాడాం. ఓకే, షీఈస్ అ ఫీమేల్ అండ్ ద స్పోర్ట్ ఈస్ సింప్లీ దేర్ జిమ్నాస్టిక్స్. బట్ ఇక్కడ స్పోర్టింగ్ ఈవెంట్ వచ్చి అథ్లెటిక్స్ అంటే రన్నింగ్, లాంగ్ జంపు, హై జంపు and javelin throw. These all are some examples comes under athletics. So ఏ స్పోర్ట్స్ కేటగిరీ అడిగాడనే దాని బేసిస్గా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. వరల్డ్స్ ఓల్డెస్ట్ లివింగ్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ అథ్లెటిక్స్ కేటగిరీ పర్సనాలిటీ గ్రెగ్ బెల్. ఇన్ఫ్యాక్ట్ గ్రెగరీ కర్టిస్ బెల్ యాక్చువల్లీ హీ ఈజ్ ఫ్రమ్ అమెరికా. 1956 మెల్బర్న్ ఒలింపిక్స్ ఆస్ట్రేలియాలో జరిగినప్పుడు లాంగ్ జంప్లో గోల్డ్ మెడల్ విన్ అయ్యారు అండ్ ద పర్సనాలిటీ at that time maybe during 1956 and this is the recent pick up that personality. Okay, so simply it's a positive incident. So, American sports personality, athletics, personality name Greg Bell and world's oldest living Olympic gold medalist passed away recently. Okay, right. And sport athletics lo long jump. That's the first question. Next, second question. RBI recent ga HFCs housing finance companies kanaka non convertible debentures ni issue chesi క్యాపిటల్ని రైట్ చేయాలనుకుంటే, దట్ ఈస్ ఫండింగ్ రైట్ చేయాలనుకుంటే ఎన్బిఎఫ్సిస్ ఏ నామ్స్ని రూల్స్ని ఫాలో అవుతున్నాయో నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ని ఇష్యూ చేయడానికి సేమ్ నామ్స్ని హెచ్ఎఫ్సిస్ కూడా ఫాలో అవ్వాలని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ వి డిస్కస్ వాట్ ఇట్ మీన్స్ ఎన్సిడి, దట్ ఈస్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్. వాట్ ఈస్ డిబెంచర్ అంటే ఒక కార్పొరేట్ కంపెనీ మీడియం టు లాంగ్ టర్మ్ ఫండ్ని రైజ్ చేయాలనుకున్నప్పుడు, షార్ట్ టర్మ్లో ఫండ్ రైజ్ చేయాలనుకుంటే, సపోజ్ నేను ఒక కార్పొరేట్ కంపెనీ ఏబీసీ కంపెనీ నడుపుతున్నాను అనుకుందాం. మేబీ ఐ రిక్వైర్ ఎ ఫండ్ ఆఫ్ అన్ అమౌంట్ ఆఫ్ 100 crore రూపీ ఫర్ ఎ టైమ్ పీరియడ్ ఆఫ్ లెట్ అస్ అస్యూమ్ లైక్ 8 months. ఇది షార్ట్ టర్మ్. ఓకే, సో షార్ట్ టర్మ్లో నాకు ఫండింగ్ కావాలనుకుంటే కమర్షియల్ పేపర్ని ఇష్యూ చేసి certain discount face value, minimum commercial paper face value like 5 lakhs and multiples thereof issue chesi investors దగ్గర నుంచి ఫండ్ రైజ్ చేసే కాన్సెప్టే కమర్షియల్ పేపర్. బట్ ఇక్కడ లెట్ us assume ఫర్ లాంగ్ టర్మ్లో ఏదైనా కార్పొరేట్ కంపెనీకి ఫండింగ్ రిక్వైర్మెంట్ ఉంటే దే కెన్ ఇష్యూ డిబెంచర్స్. నౌ ఇన్ దట్ డిబెంచర్స్ దెర్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ లైక్ కన్వర్టబుల్, నాన్ కన్వర్టబుల్, సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్. ఇక్కడ మన డిస్కషన్లో నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అని ఉంది. So let us assume today this ABC company long term purpose law, let us assume they want to raise an amount of like a 50 crore rupees for 3 years time period. Okay, so this ABC company will issue debentures to the investors. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో దట్ ఇన్వెస్టర్స్ విల్ ఇన్వెస్ట్ ఇన్ దీస్ డిబెంచర్స్. ఇన్వెస్ట్ చేసిన పర్సనాలిటీస్ లైక్ ఇన్వెస్టర్ 1, ఇన్వెస్టర్ 2, ఇన్వెస్టర్స్ లైక్ దట్ సో పీపుల్ ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. Every year to these investors the company will pay certain rate of fixed returns on their investment until these 3 years. Okay, right. So 2025 ఇష్యూ చేశారు అనుకుందాం. నౌ వీఆర్ ఇన్ 2028, 3 years కంప్లీట్ అయింది. సో మెచ్యూరిటీ కంప్లీట్ అయినప్పుడు ఇన్ కేస్ suppose let us assume this personality like a 1 crore rupees, this guy like a 50 lakh rupee, this guy like a 10 lakhs invest చేశారు అనుకుందాం in this company debenture. In 2028 if they want to get liquid cash they will get. If not, if they want to convert this investment into company equity, so company shares గా కన్వర్ట్ చేయాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ పెడితే కంపెనీ కన్నా యాక్సెప్ట్ చేసే ఫీచర్ ఉంటే అవే కన్వర్టబుల్ డిబెంచర్స్. అంటే డిబెంచర్స్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మెచ్యూరిటీ తర్వాత ఇన్వెస్టర్ కనుక ఇఫ్ వాళ్ళకు లిక్విడ్ క్యాష్ కాకుండా కంపెనీ షేర్లు కావాలనుకుంటే సింప్లీ దే కెన్ రిక్వెస్ట్ ఎ కంపెనీ అండ్ దే విల్ గెట్ కంపెనీ ఈక్విటీ. బట్ అదే కనుక ఎన్సిడి అయితే నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అయితే మెచ్యూరిటీ తర్వాత కంపెనీ దిస్ ఇన్వెస్టర్స్కి ఓన్లీ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ మాత్రమే పే చేస్తుంది. ఈవెన్ దో కంపెనీ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలని వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా
సచ్ అ కైండ్ ఆఫ్ ఫీచరు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్లో అప్లికబుల్ అవ్వదు. సో ఇలా డిబెంచర్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మనలాంటి పర్సనాలిటీస్ ఒక కార్పొరేట్ కంపెనీ యొక్క డిబెంచర్లో ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ 20,000 రూపీస్. అండ్ డిబెంచర్స్ని ఇన్వెస్ట్ చేసే అమౌంట్ని బేస్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకునే అమౌంట్ని బేస్ చేసుకొని మ్యాక్సిమం పర్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 సెగ్మెంట్స్గా క్లాసిఫై చేశారు. అవి ఏంటంటే ఎన్సీడీ, దట్ ఈస్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ విత్ ఎ మ్యాక్సిమం సబ్స్క్రిప్షన్ ఆఫ్ లెస్ దాన్ 1 crore పర్ ఇన్వెస్టర్. అంటే ఒకవేళ ఈ ఫస్ట్ సెగ్మెంట్లో కన్నా ఉన్న ఎన్సీడీసీని కన్నా ఒక కార్పొరేట్ కంపెనీ ఇష్యూ చేస్తే ఒక్కొక్క ఇన్వెస్టర్ మ్యాక్సిమం 1 crore కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి లేదు. ఇఫ్ సచ్ ఎ కైండ్ ఆఫ్ ఎన్సీడీ అయితే పర్ ఫినాన్షియల్ ఇయర్లో 200 ఇన్వెస్టర్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి అలాంటి ఇష్యూయెన్స్లో, రైట్. వరాస్ ఎన్సీడీ విత్ ఇక్కడ మినిమం సబ్స్క్రిప్షన్ ఆఫ్ 1 crore అండ్ అబవ్ ఉన్నప్పుడు దర్ ఇస్ నో సచ్ ఎ కైండ్ ఆఫ్ అప్పర్ లిమిట్, ఎంతమంది అని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో సింప్లీ నౌ వాట్ ఈజ్ డిబెంచర్? కార్పొరేట్ కంపెనీస్కి లాంగ్ టర్మ్లో ఫండింగ్ రిక్వైర్మెంట్ ఉంటే డిబెంచర్స్ని ఇష్యూ చేసి ఫండ్స్ రైజ్ చేస్తారు. ఓకే, అండ్ ఎన్బిఎఫ్సిస్ ఎలాంటి రూల్స్ని నామ్స్ని అప్లికబుల్ ఫాలో అవుతున్నాయో సేమ్ రూల్స్ని నామ్స్ని హెచ్ఎఫ్సిస్ కూడా ఫాలో అవ్వాలి అని చెప్పి రీసెంట్గా ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్ఎఫ్సిస్కి నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. దట్స్ అ సెకండ్ క్వశ్చన్. అండ్ ద పాయింట్ దట్ వీ షుడ్ రిమెంబర్ దిస్ డిబెంచర్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మినిమం 20,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి. అండ్ ఇప్పుడు ఇచ్చినటువంటి అప్డేటెడ్ గైడ్లైన్స్ ఏ డిబెంచర్స్ అయితే మినిమం అట్లీస్ట్ 1 year కన్నా ఎక్కువ టైం మెచ్యూరిటీ ఉంటాయో వాటికి అప్లికబుల్ అవుతుంది. ఓకే, రైట్. సో దట్స్ ద సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఈజ్ సింప్లీ ఢిల్లీలో ఉండే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు, పిఎన్బి మెట్లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ ఇద్దరు బ్యాంక్ అష్యూరెన్స్ పార్ట్నర్షిప్ కుదుర్చుకున్నారు. బ్యాంక్ అష్యూరెన్స్ అంటే ఈ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క ఇన్సూరెన్స్ పాలసీస్ని దిస్ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు పబ్లిక్కి సేల్ చేస్తుంది. దట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ బ్యాంక్ అష్యూరెన్స్. ఓకే, సో వన్ బ్యాంక్ ఇక్కడ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్, హెడ్ క్వార్టర్ ఢిల్లీ, అండ్ ద పర్సనాలిటీ ప్రెజెంట్ ఎండి అండ్ సిఇఓ ఆర్ విశ్వేశ్వరన్. దిస్ బ్యాంక్ పార్ట్నర్డ్ విత్ ది వన్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ కాల్డ్ పిఎన్బి మెట్లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్. సో దట్ పిఎన్బి మెట్లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ని ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు కస్టమర్స్కి సేల్ చేయడం జరుగుతుంది. ఓకే, ఏ బ్యాంకు, ఏ కంపెనీ, వాట్ ఈస్ బ్యాంక్ అష్యూరెన్స్, దట్స్ ద థింగ్ యూ షుడ్ రిమెంబర్. అండ్ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఢిల్లీ, ప్రెజెంట్ ఎండి అండ్ సిఇఓ ఆర్ విశ్వేశ్వరన్. And just for awareness purpose tagline, your bank at your doorstep or else aapka bank aapke dwar. That's a Hindi tagline, right? Next, that's the third question. Next, fourth question. Mana fisheries minister and fisheries and animal husbandry minister, okay, the personality Union Minister of Fisheries and Animal Husbandry and Dairying, the personality name Rajiv Ranjan Singh. This personality recently ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్ని సిక్కింలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఓకే, సో సింప్లీ రిమెంబర్ ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్ ఇన్ సిక్కిం, రైట్. రీసెంట్గా ఇన్ అస్సాం గౌహతిలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఒక మీటింగ్ కండక్ట్ చేశాయి. నార్త్ ఈస్టర్న్ రీజియన్ స్టేట్ మీట్. దిస్ మీట్లోనే నాబార్డ్ సపోర్ట్తో, నాబార్డ్ ఇన్వెస్ట్మెంట్తో సిక్కింలో ఇండియాస్ ఫస్ట్ ఎవర్ ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్ని స్టార్ట్ చేయబోతున్నారు. సో ఆల్రెడీ 2016లోనే సిక్కిం మన ఇండియాలోనే ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్గా సర్టిఫికేషన్ పొందింది. ఇప్పుడు ఇంకా ఫిషరీస్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా, ఆక్వాకల్చర్కి సంబంధించి కూడా ఆర్గానిక్ క్లస్టర్ని సెటప్ చేయడానికి రీసెంట్గా దిస్ మీట్లో, దట్ ఈస్ గౌహతి అస్సాంలో నార్త్ ఈస్టర్న్ రీజన్ స్టేట్స్ మీట్ జరిగింది. ఆ మీట్లో మన మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అనిమల్ హస్బెండరీ పర్సనాలిటీ రాజీవ్ రంజన్ సింగ్ అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఈ పర్టికులర్ క్లస్టర్లో మెజారిటీ ఇన్వెస్టర్ ఎవరు అంటే నాబార్డ్. ఓకే, రైట్. బట్ ఇట్ మీన్స్ ఆర్గానిక్, లైక్ కెమికల్స్ లేకుండా, కెమికల్స్ యూజ్ చేయకుండా, అండ్ పెస్టిసైడ్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ ఇలాంటివి యూజ్ చేయకుండా, వ్యాక్సిన్స్ ఇలాంటివి యూజ్ చేయకుండా ఆర్గానిక్ వేలో న్యాచురల్గా ఫిషరీస్ ఇండస్ట్రీని గ్రో చేసే కైండ్ ఆఫ్ క్లస్టర్ ఏ స్టేట్లో అంటే సిక్కింలో. దట్స్ అ థింగ్ యూ షుడ్ రిమెంబర్. ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ అండ్ ఓఎన్డీసీ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీతో ఫండింగ్తో టు ఎంపవర్ ఆల్మోస్ట్ 5 lakh స్మాల్ బిజినెసెస్ని మన ఇండియాలో ఒక ఇనిషియేటివ్ లాంచ్ చేశారు. ఓకే, విచ్ మినిస్ట్రీ హియర్? మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ అండ్ ఓఎన్డీసీ, దట్ ఈస్ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కంట్రోల్లో ఉంటుంది. ఓకే, రైట్.
వీళ్ళిద్దరూ కలిపి ఓఎన్డీసీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ కలిపి ఒక ఇనిషియేటివ్ లాంచ్ చేశాయి. ఆ ఇనిషియేటివే ఎంఎస్ఎంఈ టీమ్ అనే ఇనిషియేటివ్. వాట్ స్టాండ్స్ టీమ్ హియర్? ట్రేడ్ ఎనేబుల్మెంట్ అండ్ మార్కెటింగ్. ఓకే, ట్రేడ్ ఎనేబుల్మెంట్ అండ్ మార్కెటింగ్. ఈ ఇనిషియేటివ్ ద్వారా మన ఇండియాలో ఉన్నటువంటి 5 lakhs పైగా ఎంఎస్ఎంఈస్, ఎస్పెషల్లీ మోర్ దాన్ 50% ఆఫ్ దట్ ఎంఎస్ఎంఈస్ లెడ్ బై బిజినెస్, ఉమెన్ లెడ్ బై బిజినెస్. సో ఉమెన్ ఓనే ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్ని ఓఎన్డీసీ ప్లాట్ఫామ్లో ఎన్రోల్ అయ్యే విధంగా, సో దట్ వాళ్ళ కంపెనీ వాళ్ళ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ప్రొడక్ట్స్ని ఓఎన్డీసీ ప్లాట్ఫామ్లో సేల్ చేసుకుని ఒక మార్కెటింగ్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడం కోసం వాళ్ళకి కావాల్సిన ఫినాన్షియల్ సపోర్ట్ని, టెక్నికల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ అండ్ ఓఎన్డీసీ కలిపి లాంచ్ చేసిన ఇనిషియేటివే దట్ ఈస్ ఎంఎస్ఎంఈ టీమ్ ట్రేడ్ ఎనేబుల్మెంట్ అండ్ మార్కెటింగ్. ఓకే, దట్ ఈస్ ఎంఎస్ఎంఈ ట్రేడ్ ఎనేబుల్మెంట్ అండ్ మార్కెటింగ్. దట్స్ ఆ 5th క్వశ్చన్. నెక్స్ట్ 6th క్వశ్చన్. సో లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్కి ఒక సొల్యూషన్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో రీసెంట్గా నేషనల్ కాన్ఫరెన్స్ ఒకటి ఢిల్లీలో ఆర్గనైజ్ చేయడం జరిగింది బై సెంట్రల్ గవర్నమెంట్, ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ యూటీస్. ఓకే, ఈ కాన్ఫరెన్స్ ద్వారా లేబర్ ఇండస్ట్రీలో రిఫార్మ్స్ని అండ్ ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్కి సోషల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసేలా, అండ్ ఈ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్లో గిగ్ వర్కర్స్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ని కూడా ఇంక్లూడ్ చేసి బెటర్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో దిస్ కాన్ఫరెన్స్ని రీసెంట్గా ఢిల్లీలో ఆల్ స్టేట్ గవర్నమెంట్స్, సెంటర్ అండ్ యూటీస్ కలిపి ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఓకే, సో నేషనల్ లెవెల్లో ఒక కాన్ఫరెన్స్. అండ్ ద కాన్ఫరెన్స్ ఆబ్జెక్టివ్ ఏంటంటే లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్కి సంబంధించి ఒక సొల్యూషన్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో. ఓకే, సో ఈ కాన్ఫరెన్స్లో 2 మేజర్ ఇనిషియేటివ్స్ని లాంచ్ చేయడం జరిగింది. దట్ మేజర్ ఇనిషియేటివ్స్ ఏంటంటే, ఒకటి ఆక్యుపేషనల్ షార్టేజ్ ఇండెక్స్, OSI, ఆక్యుపేషనల్ షార్టేజ్ ఇండెక్స్. అనదర్ వన్ స్టేట్ స్పెసిఫిక్ మైక్రోసైట్స్. సో వాట్ యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ స్టేట్ అండ్ యూటీ మైక్రోసైట్స్ అంటే, యాక్చువల్గా అట్ ప్రెజెంట్ మన ఇండియాలో నేషనల్ లెవెల్లో దట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక వెబ్ పోర్టల్ని మెయింటైన్ చేస్తుంది. ఆ వెబ్ పోర్టలే ఈ శ్రమ్ పోర్టల్. దిస్ పోర్టల్ ఈ శ్రమ్ పోర్టల్. ఈ పోర్టల్లో ఇండియాలో ఉన్న అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అందరూ కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. సో దట్ గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళకి ఏదైనా బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయాలన్నా, స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేయాలన్నా, లేదు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలన్నా ఒక డేటాబేస్ని మెయింటైన్ చేసే ఆబ్జెక్టివ్తో సెంట్రల్ గవర్నమెంట్ నడుపుతున్నటువంటి సెంట్రలైజ్డ్ డేటాబేస్ సెంటర్ దిస్ వన్ ఈ శ్రమ్ పోర్టల్. సో నౌ దిస్ స్టేట్స్ అండ్ యూటీస్ మైక్రోసైట్స్ ఏంటంటే, స్టేట్ లెవెల్లో యూటీ లెవెల్లో కూడా ఆ స్టేట్ స్పెసిఫిక్ ఈ శ్రమ్ పోర్టల్స్ని డెవలప్ చేసి వాటిని నేషనల్ లెవెల్లో ఉన్న ఈ శ్రమ్ పోర్టల్తో ఇంటిగ్రేట్ చేసి, సో దట్ స్టేట్ స్పెసిఫిక్గా ఎంతమంది పర్సనాలిటీసు అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ కేటగిరీ ఉన్నారు, సో వాళ్ళకి బెటర్ పాలసీస్ తీసుకురావాలన్నా, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలన్నా ఒక డేటాబేస్ కోసము ఈ పర్టికులర్ వెబ్సైట్స్. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే ఆక్యుపేషనల్ షార్టేజ్ ఇండెక్స్. ఆక్యుపేషనల్ షార్టేజ్ ఇండెక్స్ సింప్లీ this one OSI stands occupational shortage index. ILO norms ni base cheskoni the index based upon international labor organization methodology and quarterly periodic labor force survey. Mana government of India periodic labor force survey ni every quarter announce chestundi. Ee renditi principles ni follow avutu mana Indian market lo, mana Indian territory lo డిమాండ్ అండ్ సప్లై బేస్ చేసుకొని ఏ ఆక్యుపేషన్కి ఎంత డిమాండ్ ఉంది, ఎంతమంది లేబర్స్ వర్క్ చేస్తున్నారు, అండ్ ఇంకా ఒకవేళ లేబర్ రిక్వైర్మెంట్ ఉంటే ఈ శ్రమ్ పోర్టల్స్లో ఎన్రోల్ అయినటువంటి పర్సనాలిటీస్కి ఈ పర్టికులర్ ట్రైనింగ్ని ప్రొవైడ్ చేసి, సో దట్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని, లివింగ్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేసే ఆబ్జెక్టివ్తో లాంచ్ చేసిన పోర్టలే ఆక్యుపేషనల్ షార్టేజ్ ఇండెక్స్. ఫస్ట్ది ఏంటి, స్టేట్స్ అండ్ యూటీ యొక్క మైక్రోసైట్స్ని నేషనల్ ఈ శ్రమ్ పోర్టల్తో ఇంటిగ్రేట్ చేయడం. సెకండ్ది ఏంటంటే ఆక్యుపేషనల్ షార్టేజ్ ఇండెక్స్ని. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఇండెక్స్ అంటే, ఆక్యుపేషన్కి సంబంధించి డిమాండ్ బేస్ చేసుకొని లేబర్స్ ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు అండ్ రిక్వైర్మెంట్ ఎంత ఉంది, రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా లేబర్స్కి అడిషనల్గా ఎక్స్ట్రా స్కిల్స్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్ట్తో, సో దట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ఇంక్రీజ్ చేయడం కోసం దిస్ ఇండెక్స్ కాల్డ్ occupational shortage index. Okay, so that's the thing. The event was held in New Delhi. That's the 6th question. Next, 7th question.
సో గుజరాత్ గవర్నమెంట్ రీసెంట్గా, రిమెంబర్ ద స్టేట్ గవర్నమెంట్ విచ్ ఇస్ ఇన్ న్యూస్ ఇయర్, గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ ఆ స్టేట్లో ఫస్ట్ ఎవర్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, మన ఇండియాలో యాజ్ ఆఫ్ డిసెంబర్ టోటల్ నెంబర్ ఆఫ్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ 47 ఉన్నాయి యాజ్ ఆఫ్ డిసెంబర్. విత్ దిస్ యాక్చువల్గా బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ అంటే ఏంటంటే ప్రొటెక్టెడ్ ఏరియాస్, అక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ని పర్ఫామ్ చేయడానికి లేదు. సో గవర్నమెంట్ ఆ లొకాలిటీని, ఆ బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేస్తుంది. అలా ప్రజెంట్ మన ఇండియాలో టోటల్ నెంబర్ ఆఫ్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ 48 ఉన్నాయి. 47 డిసెంబర్ అండ్ దిస్ వన్ విత్ దిస్ 48. ఫస్ట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైటు బెంగళూరు కర్ణాటకలో ఉన్నటువంటి టామరిన్ గ్రోవ్ని అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ నౌ ఈ పర్టికులర్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైటు గుజరాత్లో ఈ డిస్టిక్లో గునేరి విలేజ్, లఖ్తార్ తెహసీల్ తాలూకా, కచ్ డిస్టిక్లో ఉంటుంది. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఇన్లాండ్ మ్యాంగ్రూవ్ సైట్. ఓకే, నార్మల్గా మ్యాంగ్రూవ్స్ ఓషన్స్లో ఉంటాయి. ఓషన్ సాల్ట్ వాటర్ కంపల్సరీగా ఉండాలి మ్యాంగ్రూవ్స్కి. బట్ ఇక్కడ ఈ పర్టికులర్ మ్యాంగ్రూవ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇన్లాండ్ మ్యాంగ్రూవ్ ఇది. అంటే చుట్టూ ఆల్మోస్ట్ 45 కిలోమీటర్ వరకు ఎక్కడ కూడా ఓషన్ వాటర్ లేకపోయినా ఇలాంటి ఇన్లాండ్ మ్యాంగ్రూవ్ ఉండడం అనేది ఒక స్పెషల్ థింగ్. ఇలాంటి థింగ్స్ వరల్డ్లోనే జస్ట్ 8 మాత్రమే ఉన్నాయి. ఓకే, వరల్డ్ వైడ్ ఓన్లీ 8 మాత్రమే ఉన్నాయి, ఇండియాలో ఫస్ట్ వన్. సో సింప్లీ ఏ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్గా బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ ఫస్ట్ ఇన్ దేర్ స్టేట్, దట్ ఈస్ గుజరాత్, విలేజ్ గునేరి విలేజ్, కచ్ డిస్టిక్. అండ్ వాట్ ఈస్ దట్ ఇన్లాండ్ మ్యాంగ్రూవ్, వరల్డ్లో ఇలాంటివి 8 మాత్రమే ఉన్నాయి, మన ఇండియాలో ఒకటి ఉంది. ఓకే, దట్స్ అ థింగ్. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ 48 ఉన్నాయి. ఫస్ట్ వన్ టామరిన్ గ్రోవ్ ఇన్ బెంగళూరు కర్ణాటక. దట్స్ ఆ 7th క్వశ్చన్. నెక్స్ట్ 8th క్వశ్చన్. మన ఇండియన్ స్పేస్ ఇస్రో యొక్క ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా, దిస్ మిషన్, ఇది నాసా లాంచ్ చేస్తున్న మిషన్ యాక్సియం మిషన్ 4, AM4 ఆల్రెడీ 1, 2, 3 కంప్లీట్ అయ్యాయి. దిస్ మిషన్ ఏంటంటే క్రూడ్ మిషన్, అంటే హ్యూమన్స్ని స్పేస్లోకి పంపడం. ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నాసా, రాస్కోస్మాస్ దట్ ఈస్ రష్యా, జెక్సా, కెనడా స్పేస్ ఏజెన్సీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కలిపి సెటప్ చేశాయి దిస్ వన్. అండ్ 2030 కల్లా దీన్ని డిస్మాంటిల్ చేయబోతున్నారు. ఎనీవే దిస్ ISS ఈజ్ కంబైన్డ్లీ ఓన్డ్ బై దిస్ ఆల్ 5 స్పేస్ ఏజెన్సీస్. అండ్ అంటే స్పేస్లో ఈ స్పేస్ స్టేషన్ ఒకటి ఉంటుంది. ఈ స్పేస్ స్టేషన్లోకి ఆస్ట్రోనాట్లు సెండ్ చేసి అక్కడ ఒక 1 వీక్ 2 వీక్స్ స్టే చేసి రీసెర్చ్ చేస్తూ ఉంటారు, లైక్ ఎర్త్ని అబ్జర్వ్ చేస్తూ. సో అలాంటి ఒక మిషన్ని యాక్సియం మిషన్ 4, ఇది 4th మిషన్. ఆల్రెడీ 3 మిషన్స్ కంప్లీట్ అయ్యాయి. ఫస్ట్ టైం ఎవర్ మన ఇండియన్ ఆస్ట్రోనాట్ ఈ ISS మిషన్లోకి వెళ్ళడం. అండ్ ద పర్సనాలిటీ శుభాంశు శుక్లా. దీంతో పాటు అదర్ పర్సనాలిటీస్ కూడా యూ కెన్ సీ హియర్. These 4 crew members, that is Axiom 4 mission, AM mission 4, Axiom mission 4, and she is a female personality, Peggy Whitson. She is actually mission commander. Okay, so if you look at the personality name also, Peggy Whitson, she is a mission commander. And mana Indian personality, this guy Shubhanshu Shukla, పైలట్, మిషన్కి పైలట్. అండ్ దీస్ 2 పర్సనాలిటీస్, ఒకరు పోలాండ్ నుంచి, ఇంకొకరు హంగేరీ నుంచి. వాళ్ళు కూడా వాళ్ళ కంట్రీ నుంచి ఫస్ట్ ఆస్ట్రోనాట్స్ స్పేస్ స్టేషన్లోకి వెళ్తున్న పర్సనాలిటీస్. అండ్ మిషన్ స్పెషలిస్ట్ వాళ్ళు. ఓకే, యూ కెన్ సీ ద పర్సనాలిటీ నేమ్స్ ఆల్సో. ఒక పర్సనాలిటీ టైబోర్ కాపు ఫ్రమ్ హంగేరీ, అనదర్ పర్సనాలిటీ స్టౌజో వుజ్నాస్కీ విస్నియోస్కీ, అండ్ ఈజ్ యాక్చువల్లీ ఫ్రమ్ పోలాండ్ నుంచి ఒకరు, హంగేరీ నుంచి ఒకరు. ఓకే, సో అబౌట్ నాసా గురించి మాట్లాడితే, నాసా గురించి ఆల్రెడీ వీ డిస్కస్ మెనీ టైమ్స్. న్యూగా అపాయింట్ అయిన ఫస్ట్ ఫీమేల్ అడ్మినిస్ట్రేటర్ జానెట్ పెట్రో, హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ DC, ఎస్టాబ్లిష్మెంట్ 1958. దట్స్ 8th క్వశ్చన్. సింప్లీ 8th క్వశ్చన్. మిషన్ ఏంటి? యాక్సియం 4 మిషను, AM4 మిషను. ఓకే, అండ్ ఈ మిషన్లో మొత్తం 4 ఆస్ట్రోనాట్స్ వెళ్తున్నారు. దాంట్లో మన ఇండియన్ పర్సనాలిటీ ఒకరు, పైలట్గా శుభాంశు శుక్లా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. అండ్ మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్, ఈమె నాసా యొక్క ఫార్మర్ సైంటిస్ట్. అండ్ 2 పర్సనాలిటీస్, 1 ఫ్రమ్ పోలాండ్, 1 ఫ్రమ్ హంగేరీ, టైబోర్ కాపు అండ్ ఇంకోరు SUW. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్, 8th one. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9th. సో అగైన్ RBI న్యూస్లో ఉంది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI రీసెంట్గా ఈ యాక్ట్ ఇచ్చిన పవర్ని బేస్ చేసుకొని
పిఎస్ఎస్ యాక్ట్, పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007 ఇచ్చినటువంటి పవర్స్ని బేస్ చేసుకుని సో 2023లో జన్ విశ్వాస్ బిల్కి అమెండ్మెంట్ జరిగిన తర్వాత ఆర్బీఐకి మోర్ పవర్స్ వచ్చాయి ఈ యాక్ట్లో. ఏంటి అంటే పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్ కనుక పిఎస్ఓస్, పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్ అంటే లైక్ బ్యాంక్స్ కావచ్చు, అదర్ ఫిన్టెక్ కంపెనీస్ లైక్ రేజర్ పే, వీసా, సో వీల్ ఆల్ కమ్స్ అండర్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్. లైక్ ఇంకా ఫర్దర్గా మాట్లాడాలంటే అమెరికన్ ఎక్స్ప్రెస్, రూపే, సో ఇవన్నీ పేమెంట్ నెట్వర్క్స్ అండ్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్ ఎవరైతే పేమెంట్ సిస్టమ్ని ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఉంటాయో పర్టికులర్ కంపెనీస్ని పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్ అంటారు. అండ్ ఆ కంపెనీస్ కనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆథరైజేషన్ లేకుండానే పేమెంట్ సిస్టమ్ని కనుక ప్రొవైడ్ చేస్తున్నట్లయితే ఆ కంపెనీస్ పైన ఆర్బీఐ పెనాల్టీ ప్రీవియస్గా అయితే 5 lakhs వరకు ఇంపోజ్ చేసేలా ఉండేది. ఇప్పుడు ఆ పెనాల్టీ అమౌంట్ని ఇంక్రీజ్ చేశారు అప్ టు మ్యాక్సిమం 10 lakhs ఆర్ ట్వైస్ ద అమౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఇది ట్రాన్సాక్షన్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్కి ట్వైస్ కానీ లేదు పెనాల్టీ ఆఫ్ 10 lakhs కానీ, ఈ రెండిట్లో ఏది బిగ్ నెంబర్ అయితే అది అప్లికబుల్ అవుతుంది. అండ్ ఈవెన్ ఆఫ్టర్ ఆర్బీఐ దగ్గర నుంచి వచ్చిన వార్నింగ్స్ తర్వాత కూడా ఇంకా పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్లో ఉన్నటువంటి కంపెనీస్ మిస్టేక్స్ ఆథరైజేషన్ లేకుండానే పేమెంట్ సిస్టమ్ని ప్రొవైడ్ చేస్తున్నట్లయితే డైలీ పెనాల్టీ కూడా 25,000 ఇంపోజ్ చేయబోతుంది ఆర్బీఐ. నెక్స్ట్ థింగ్, ఇలా ఇంపోజ్ చేసిన పెనాల్టీస్ని దీస్ కంపెనీస్ విత్ ఇన్ 30 daysలో రిపే చేయాల్సి ఉంటుంది. ఓకే, దట్స్ అ క్వశ్చన్ కాల్డ్ 9th one. 9th క్వశ్చన్ సింప్లీ ఆర్బీఐ ఈ యాక్ట్లో ఇచ్చిన పవర్ని బేస్ చేసుకొని పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్ కనుక ఆథరైజేషన్ లేకుండా పేమెంట్ సిస్టమ్ని ప్రొవైడ్ చేస్తున్నట్లయితే వితౌట్ ఆథరైజేషన్ అండ్ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ ప్రొహిబిటెడ్, ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయకూడదు. ఓకే, సో అలా కన్నా ఆర్బీఐ రూల్స్కి అగెనిస్ట్గా పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్ కన్నా వర్క్ చేస్తున్నట్లయితే ఆర్బీఐ సింప్లీ ప్రీవియస్లీ పెనాల్టీ మ్యాక్సిమం 5 lakhs ఇంపోజ్ చేసేది, ఇప్పుడు ఆ పెనాల్టీని 5 lakhs నుంచి 10 lakhs ఇంక్రీజ్ చేశారు. లేదు ట్వైస్ ద అమౌంట్ విచ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ అండ్ విచ్ ఎవర్ ఈస్ బిగ్గర్ దట్ ఈస్ అప్లికబుల్. అండ్ డైలీ పెనాల్టీ 25,000 అలా ఇంపోజ్ చేసిన పెనాల్టీ విత్ ఇన్ 1 monthలో రీపే చేయాల్సి ఉంటుంది. దట్స్ క్వశ్చన్ నెంబర్ 9th one. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10th. అగైన్ ఆర్బీఐ ఓంబుడ్స్మ్యాన్ ఉంటుంది కదా, ఏదైనా మనకు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఆర్బీఐ ఓంబుడ్స్మ్యాన్ అప్రోచ్ అవ్వచ్చు. FY24, ఇప్పుడు మనం FY25లో ఉన్నాం. FY24 ఇయర్కి సంబంధించి ఓంబుడ్స్మెన్ వచ్చిన కంప్లైంట్స్లో 95% కంప్లైంట్స్ని రిజాల్వ్ చేసినట్టు ఆర్బీఐ పబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, యాక్చువల్గా ఆర్బీఐ ఓంబుడ్స్మెన్ ఆఫీసెస్ 24 ఉన్నాయి ఇండియా వైడ్. ఈ 24కి అడిషనల్గా ఒక సిఆర్పిసి కూడా ఉంటుంది. సిఆర్పిసి అంటే సెంట్రలైజ్డ్ రిసిప్ట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్. ఓకే, సెంట్రలైజ్డ్ రిసిప్ట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్ ఇది చండీగఢ్లో ఉంటుంది. రిమెంబర్ దిస్ లొకేషన్ ఆల్సో. 2021లో ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఓంబుడ్స్మెన్ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది 2021లో. అప్పుడు అండ్ ఇప్పుడు కూడా సేమ్ పర్సనాలిటీ నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ with this particular objective, one nation one ombudsman. What is the purpose of ombudsman అంటే నార్మల్గా మనకి ఏదైనా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్తో ప్రాబ్లం ఉంటే మనం ఫస్ట్ ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ని ఆ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసిన 30 daysలో మనకి ప్రాపర్ రీప్లై రావాలి. ఓకే, సో లుక్ అట్ హియర్. సో ప్రాపర్ రీప్లై రావాలి 30 daysలో. ఇన్ కేస్ ప్రాపర్ రీప్లై వచ్చిన రీప్లై నచ్చకపోయినా లేదా అసలు రీప్లై రాకపోయినా 30 days తర్వాత మనం ఆర్బీఐ ఓంబుడ్స్మెన్ని అప్రోచ్ అవ్వచ్చు. సో అప్రోచ్ అయ్యి మన కంప్లైంట్ని ఆర్బీఐ ఓంబుడ్స్మెన్ దగ్గర ఫైల్ చేయొచ్చు. బట్ ద కండిషన్ ఈజ్ ఫస్ట్ మనము ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ని అప్రోచ్ అయ్యి కంప్లైంట్ ఫైల్ చేయాలి. వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్ సొల్యూషన్ రాకపోతే మాత్రమే మనం ఓంబుడ్స్మెన్ని అప్రోచ్ అవ్వాలి. ఓకే, సో అలా FY24 ఇయర్లో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి అగెనిస్ట్గా ఫైల్ అయిన కంప్లైంట్స్ దాదాపు 9 lakhs చేంజ్. అదే FY23లో 7 lakhs change. That there is a growth of 32.81%. A percentage is not that much important, just for awareness purpose. But where is the location of CRPC? Centralized Receipt and Processing Center, Chandigarhలో ఉంటుంది. And this RBI Integrated Ombudsman Scheme 2021లో లాంచ్ చేసింది. జ్యూరిస్డిక్షన్ న్యూట్రల్ అంటే ఇండియాలో ఎక్కడ ప్రాబ్లం అయినా కూడా ప్రీవియస్ ఎలా ఉండేదంటే ఆ పర్టికులర్ ఓంబుడ్స్మెన్ ఆఫీస్లో మాత్రమే కంప్లైంట్ చేయాల్సి వచ్చేది. బట్ దిస్ సిఆర్పిసి జ్యూరిస్డిక్షన్ న్యూట్రల్. సో ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా వీ కెన్ ఫైల్ ఎ కంప్లైంట్ ఆన్లైన్ ఆర్ ఫిజికల్లీ వీ కెన్ సెండ్
courier to the CRPC center, which is in Chandigarh. Apart from that, ఎక్కువ కంప్లైంట్స్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ సంబంధించి వచ్చాయి. సెకండ్ ప్లేస్లో మొబైల్ అండ్ నెట్ బ్యాంకింగ్ ఉంది. అండ్ ఏ స్టేట్స్ నుంచి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ వచ్చాయి అంటే స్టేట్స్ అండ్ యూటీస్ కన్సిడర్ చేస్తే చండీగఢ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది ఎక్కువ కంప్లైంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సెకండ్ ప్లేస్లో ఢిల్లీ ఉంది. థర్డ్ ప్లేస్లో రాజస్థాన్. ఫోర్త్ ప్లేస్లో గుజరాత్. అండ్ ఫిఫ్త్ ప్లేస్ ఉత్తరాఖండ్. ఇవి స్టేట్స్ నుంచి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ వచ్చినటువంటి స్టేట్స్. వెరస్ లీస్ట్ కంప్లైంట్స్ వచ్చిన స్టేట్స్ మిజోరాం, నాగాల్యాండ్, ఉత్తరాఖండ్, మణిపూర్, లక్షద్వీప్. సో దీంట్లో కూడా 2 యూటీస్ ఉన్నాయి అండ్ 3 స్టేట్స్ ఉన్నాయి. సో సింప్లీ దట్స్ ఆ 10th క్వశ్చన్. 10th క్వశ్చన్ ఏంటంటే FY24 ఫినాన్షియల్ ఇయర్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓంబుడ్స్మెన్ ఎన్ని కంప్లైంట్స్ని రిజాల్వ్ చేసింది, వచ్చిన కంప్లైంట్స్ ఇవి. దిస్ ఆర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్. రిజాల్వ్ చేసిన కంప్లైంట్స్ 95% ఆఫ్ దట్ పర్టికులర్ కంప్లైంట్స్. అండ్ టోటల్ దిస్ నెంబర్ ఆల్సో ఇంపార్టెంట్. టోటల్ నెంబర్ ఆఫ్ RBI ఓంబుడ్స్మెన్ ఆఫీసెస్ 24 and 1 CRPC. ఇట్ ఈస్ ఇన్ Chandigarh. అండ్ ద థీమ్ బిహైండ్ దిస్ RBI IOS is one nation one ombudsman and this is jurisdiction neutral. ఎక్కడైనా మనం కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. అండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఏ సెగ్మెంట్లో వచ్చాయంటే లోన్స్ అండ్ అడ్వాన్సెస్కి సంబంధించి ఆ పర్సంటేజ్ జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. వెరాజ్ సెకండ్ హైయెస్ట్ మొబైల్ అండ్ నెట్ బ్యాంకింగ్. అండ్ ఏ స్టేట్స్ నుంచి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ వచ్చాయంటే చండీగఢ్, దెన్ ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్. అండ్ కంప్లైంట్ లీస్ట్ వచ్చినటువంటి స్టేట్స్ మిజోరాం, నాగాల్యాండ్, లదాఖ్, మణిపూర్, లక్షద్వీప్. ఓకే, దీస్ ఆర్ ద థింగ్స్ యూ షుడ్ రిమెంబర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11th. మన ఇండియన్ ఆరిజిన్ పర్సనాలిటీ సునీత విలియమ్స్. ప్రజెంట్ అయితే ఆమె స్పేస్లోనే ఉన్నారు. లాస్ట్ ఇయర్ జూన్లో వెళ్ళారు అండ్ అక్కడే ఉన్నారు. టెక్నికల్ గ్లిచ్ వల్ల వాళ్ళ పర్టికులర్ వెహికల్కి, స్పేస్ వెహికల్కి. నౌ షీ క్రియేటెడ్ వన్ రికార్డ్, న్యూ రికార్డ్. What is the record అంటే లాంగెస్ట్ స్పేస్ వాక్ బై ఏ ఫీమేల్ ఆస్ట్రోనాట్ డ్యూరింగ్ 92nd USA స్పేస్ వాక్. పర్సనాలిటీ సునీత విలియమ్స్. ప్రీవియస్గా ఈ రికార్డు ఇందాక మాట్లాడిన ఎగ్జిమ్ మిషన్ 4 కమాండర్ ఎవరైతే ఉన్నారో పెగ్గీ విట్సన్, ఆమె పేరు పైన ఉండేది. ఆమె 60 hours 21 minutes స్పేస్ వాక్ చేశారు. వెరాజ్ దిస్ పర్సనాలిటీ సునీత విలియమ్స్ 62 hours 6 minutesతో ఆ రికార్డ్ని బ్రేక్ చేయడం జరిగింది. ఓకే, సింప్లీ ఇండియన్ ఆరిజిన్ పర్సనాలిటీ నాసా ఆస్ట్రోనాట్, పర్సనాలిటీ నేమ్ సునీత విలియమ్స్, set a new record for longest spacewalk by a female astronaut. And how many hours అంటే 62 hours 6 minutes. That's the 11th question. Next 12th one. 12th question ఆల్రెడీ డిస్కస్ చేసింది లాస్ట్ వీక్లో. రీసెంట్గా మన గవర్నమెంట్ 4 రామ్సార్ సైట్స్ని యాడ్ చేయడం జరిగింది. 4 న్యూ వెట్లాండ్స్ ఆర్ ఎల్స్ రామ్సార్ సైట్స్. దాంట్లో 2 ఫ్రమ్ తమిళనాడు, 1 ఫ్రమ్ జార్ఖండ్, 1 ఫ్రమ్ సిక్కిం. ఈ 2 స్టేట్స్కి ఫస్ట్ రామ్సార్ సైట్స్ ఆర్ వెట్లాండ్స్. విచ్ మినిస్ట్రీ అంటే ఆబ్వియస్లీ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో విత్ దిస్ అడిషన్ 4 వెట్లాండ్స్తో టోటల్ నెంబర్ ఆఫ్ వెట్లాండ్స్ ఇండియాలో 89 అయ్యాయి. అండ్ ద 2 వెట్లాండ్స్ ఇన్ తమిళనాడు, సక్కరకోట్టై ఒకటి, తీర్థంగల్ ఒకటి. అండ్ కిచియో పౌల్ట్రీ ఇట్స్ ఇన్ సిక్కిం. అండ్ జార్ఖండ్లో ఉద్వా లేక్. ఓకే, సో సింప్లీ 4 వెట్లాండ్స్ రీసెంట్గా టోటల్ 89 అయ్యాయి. తమిళనాడులో 2 అండ్ సిక్కింలో కిచియో పౌల్ట్రీ, ఉద్వా లేకు జార్ఖండ్లో. అండ్ మన ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్స్ ఉన్నటువంటి స్టేట్ తమిళనాడు 20 ఉన్నాయి. ఫాలోడ్ బై ఉత్తరప్రదేశ్ 10 ఉన్నాయి. దట్స్ అ 12th క్వశ్చన్. నెక్స్ట్ 13th క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ దట్స్ అ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ పార్ట్ 1. ఎలన్ మస్క్కు సంబంధించినటువంటి ఎక్స్ కార్పొరేషను, దట్ ఈస్ ట్విట్టర్ ఫార్మర్లీ, రీసెంట్గా వీసాతో పార్ట్నర్షిప్ అయ్యి ఫస్ట్ డిజిటల్ వ్యాలెట్ని లాంచ్ చేసింది. వ్యాలెట్ నేమ్ ఎక్స్ మనీ అకౌంట్. ఎక్స్ మనీ అకౌంట్ పార్ట్నర్డ్ విత్ ది వీసా. వీసా అంటే విజిటర్స్ ఇంటర్నేషనల్ స్టే అడ్మిషన్. ఓకే, విజిటర్స్ ఇంటర్నేషనల్ స్టే అడ్మిషన్. ఎక్స్ కార్పొరేషన్ యాజ్ వెల్ యాజ్ వీసా టైఅప్ అయ్యి డిజిటల్ వ్యాలెట్ని లాంచ్ చేసే ఎక్స్ మనీ అకౌంట్. ఈ అకౌంట్కి మనం ఎలాగైతే నార్మల్ వ్యాలెట్స్ని వాడుతున్నామో, ఫోన్పే ఇలాంటి వ్యాలెట్స్ని, అలానే దీనికి కూడా మనం మనీ రీఛార్జ్ చేసుకోవచ్చు అండ్ పేమెంట్స్ని ప్రాసెస్ చేయొచ్చు. సో దట్స్ 13th క్వశ్చన్. And remaining 2 parts we'll discuss in next class, right?